ప్రొద్దుటూరు పట్టణం శ్రీనివాస్ నగర్లో గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన విద్యుత్ సబ్స్టేషన్ను సోమవారం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి చెప్పారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎవరో చెప్పారని విద్యుత్ శాఖ ఎస్సీ పనులు నిలుపుదల చేశారని, అయితే అది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా రికార్డుల్లో ఉందన్న విషయం జిల్లా కలెక్టర్ కూడా స్పష్టం చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. మొత్తం 2 ఎకరాల 49 సెంట్ల భూమిలో 38 సెంట్లు విద్యుత్ సబ్స్టేషన్కు ఇప్పటికే కేటాయించామని, 80% పనులు పూర్తి అయ్యాయని, మరో 20% పనులు పూర్తి చేయాల్సి ఉందని, వీటిని తిరిగి సోమవారం నుంచి పనులు ప్రారంభించి 2 నెలల్లో పనులు పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖ ఈఈ చాంద్ బాషా మాట్లాడుతూ, ఇప్పటికీ 80% పనులు పూర్తి చేశామని, మరో 20% పనులను 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అవసరమైన నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని వివరించారు. సమావేశంలో రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విఎస్ ముక్తియార్, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి, పర్లపాడు మహేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. శ్రీనివాసనగర్లో 33 సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతున్న దానిని సుమారు 80% పూర్తి అయిన యొక్క సబ్స్టేషన్ను మరి ఈ మధ్యకాలంలో ఎస్సీ నుంచి ఎవరో చెప్పినారని దాన్ని ఆపివేయమని, మాది సొంత స్థలము, మాది భూమి, ఇది ఆ భూమిలో మీరు సబ్స్టేషన్ కడతానారని ఎవరో చెప్పినారని, ఎలాంటి ఆధారాలు వారికి లేకపోయినప్పటికీ జరుగుతూ ఉండబడిన సబ్స్టేషన్ను ఎస్సీ గారి ఉత్తర్వుల మేరకు ఆపేయడం జరిగింది. ఈ ఎస్సీ గారి ఉత్తర్వులు ఎందుకు ఇచ్చినారు? గతంలో ఒకసారి 2013, 14, 15 సంవత్సరాల్లో కట్టేటప్పుడు అప్పుడు నాది భూమి అని చెప్పి కొంతమంది అధికారుల దగ్గర పోయి ఆపించడం జరిగింది. అప్పటికే కొంత ఒక 60-70% సబ్స్టేషన్ పూర్తయింది. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎవరు పలకరనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడంలో, మా గవర్నమెంట్ వచ్చినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ దీనిని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ దీనిని ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి మళ్ళీ కలెక్టర్ గారు గతంలో 2013లో కలెక్టర్ గారు ఇచ్చినాడు, మళ్ళీ ఈ 2వ సారి కలెక్టర్ ఇచ్చినాడు. 2 సార్లు కలెక్టర్ గారు భూమిని ప్రభుత్వ భూమిలో సబ్స్టేషన్ నిర్మాణం చేసుకోమని ఇచ్చినారు. అట్లా పరిస్థితుల్లో ఉండబడిన భూమిని ప్రభుత్వ భూమిలో ఆపమని ఎవరో చెప్తే కొంతమంది పెద్ద మనుషులు దాన్ని ఆపివేది ఎవరో పలానా ప్రైవేట్ ల్యాండ్ అని ఆపివేయడం చెప్పడం జరిగింది. కాబట్టి తర్వాత నేను నిన్నటి దినము ప్రభుత్వ భూమి 80% కంప్లీట్ అయిన సబ్స్టేషన్ను మాటికి ఎవరో చెప్పిన మాటలన్నీ మీరు వింటారని చెప్పి నేను ఈరోజు ధర్నా చేయాలని నిర్ణయం తీసుకొని అందరికీ తెలియజేయడం జరిగింది. ప్రజల కోసం, ఇది ప్రజలకు లో వోల్టేజ్ని నివారించే దానికోసం పొద్దుటూరు దగ్గర నడిబొడ్డున ఉండబడిన 33 సబ్స్టేషన్. దీని వలన ప్రతి ఇంటికి వచ్చే పవర్, నాణ్యమైన పవర్ వస్తుంది. లో వోల్టేజ్ని తగ్గించే దానికోసం ఏర్పాటు చేసే సబ్స్టేషన్. దీని భూమి దాదాపు 2 ఎకరాల 49 సెంట్లు భూమి. ఇది హైకోర్టు ప్రభుత్వ భూమి అని ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. అటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు ఉండబడిన భూములు ఎవరో చెప్తే దానిని ఆధారాలు లేకుండా నిలిపేయడం అనేది కొంతమందికి, మరి వాళ్ళు ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు సహకరిస్తామని ఉన్నారా లేదా, అభివృద్ధి కార్యక్రమాలు పొద్దుటూరులో జరగకూడదా ఏమని ఉన్నారనేది వాళ్ళ విశ్లేషణకు వదిలిపెడతాం. మళ్ళీ నేను ధర్నా చేస్తాను ఈ రోజు అని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కదిలిక వచ్చి అందరి దగ్గర నుంచి నాకు ఫోన్లు రావడం జరిగింది. రాత్రి 10 గంటలకు మన కలెక్టర్ గారు ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారు సబ్స్టేషన్ మొదలుపెట్టి నిర్మాణం చేసుకోండి, రేపటి నుంచే మీరు పని మొదలు పెట్టండి అని కూడా చెప్పడం జరిగింది. మరి ఎస్సీ గారు వీళ్ళందరూ కూడా వస్తామని చెప్పి రాలే. మరి ఎస్సీ గారు కూడా నాతో మాట్లాడలేరు, కానీ మాకు పార్టీకి సంబంధించిన నెల్లూరు అయిన శ్రీనివాసరెడ్డి గారు, ఎస్సీ గారు వచ్చి మీ దగ్గర మీకు చెప్పి దానిని మొదలు పెట్టమని చెప్పేదానికి మీ దగ్గరికి వస్తానని చెప్పడం జరిగింది. కానీ మేము ఒక అర్ధగంట సేపు వెయిట్ చేసినప్పటికీ కూడా ఆయన రాలే. మరి డిఈ గారికి ఎస్సీ గారు చెప్పినారు, మేము ఏదో పనుల వల్ల రాలేకపోతున్నామని చెప్పినాడు. కాబట్టి డిఈ గారు దాని కన్స్ట్రక్షన్ మొదలు పెడతామని చెప్తున్నారు. కాబట్టి ఈ భూమి 2 ఎకరాల 49 సెంట్లు మొత్తం, దాంట్లో 33 సెంట్లు సబ్స్టేషన్కి ఇచ్చినారు. మిగతా భూమిని కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటాం. ప్రభుత్వ భూమి అది. మిగతా 2 ఎకరాల 39 సెంట్లు పోతే ఎంత ఉంటుంది? ఉంటుంది 11 సెంట్లు. 2 ఎకరాల 11 సెంట్ల భూమిని కూడా మిగతా ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమిని అక్కడ ఉపయోగించుకుంటాం. ఎందుకంటే బాగా సెంటర్లో ఉండి ఏదన్నా మేము ప్రభుత్వ బిల్డింగులు ఇవన్నీ కావాలని అడిగిన సందర్భంలో కొంతమందికి బిల్డింగులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. కాబట్టి ఆ ప్రాంతంలో ఈ మిగతా భూమిని కూడా ప్రభుత్వానికి ఉపయోగించుకునేటట్లు కొన్ని బిల్డింగులు నిర్మాణం చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నాం. కాబట్టి ఈరోజు గతంలో ఉండబడిన అడ్డంకులు, ఈ సబ్స్టేషన్ నిర్మాణం కోసము
ఎలాంటి అబ్జెక్షన్లు ఈరోజు లేవని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు, కలెక్టరు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ధర్నా చేయాలని అనుకున్న ధర్నాను విరమించుకుంటున్నాం. అంత ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు జిల్లా అంతా మీద ఆయన పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి ఆయన రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి ఆపేయండి వరదరాజు రెడ్డి, వద్దు మిమ్మల్ని కట్టుకోమని చెప్పినారు. రేపు మొద్దున్నే పని మొదలు కొట్టుకోండి కాంట్రాక్టర్ అని కూడా నాకు చెప్పడం జరిగింది. మరి ఏదో సమస్య పరిష్కారం కావాలనే పరిష్కారం అయిపోయింది కాబట్టి ధర్నా ఉపసంహరించుకుంటా ఉన్నాం. కాబట్టి దీన్ని అతి తొందరలో 1-2 నెలల్లో పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసి మరి ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడే పరిస్థితుల్లో ఈ సబ్స్టేషన్ తీసుకొని వస్తాం. మరి డివిజన్ సంబంధించిన అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా త్వరగా సహకరించి దీన్ని కంప్లీట్ చేయాల్సిందే కోరుతున్నాము. ఉండబడిన మిగులు భూమిని కూడా మిగతా ప్రభుత్వ అవసరాల కోసం వాడుకుంటాం. ఇది ప్రభుత్వ భూమి. హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వ భూమిగా దీన్ని గుర్తింపు వచ్చింది. సంబంధిత కోర్టుకు సంబంధించిన పేపర్లు కూడా ఉన్నాయి, మీకు ఇస్తాం, తలా చదువుకోండి. కాబట్టి ధర్నా కార్యక్రమాన్ని విరమించుకొని రేపటి నుంచి దాంట్లో రేపు ఆదివారం రేపు వదిలిపెట్టి ఎల్లుండి మొన్నటి నుంచి మొదలు పెడతాం. అతి త్వరలోనే సబ్స్టేషన్ను తయారు చేసి ప్రజలకు దాని సౌకర్యాలు అందేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి కలెక్టర్ గారు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మరి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు మొదలుపెట్టి చేస్తామని చెప్పిన దాని తర్వాత అది నిర్మాణం జరగాలనే మనం చేయాలనుకున్నాం. కాబట్టి ధర్నా కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాం. షేక్ చాంద్ బాషా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఈ మధ్యన 2 నెలల క్రితం వచ్చాను. గౌరవ ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పారు ఈ విషయంగా. మేము పోయి పరిశీలించాము. ఇది వరకు కొన్ని కోర్టులో ఉన్న కేసులు అయితే ఉన్నాయి, కానీ అవి ఎప్పుడో వీగిపోయాయి. మళ్ళీ కొత్తగా కొన్ని వేశారు, కానీ అది కూడా దానికి పెద్ద రీజన్ ఏం లేదు. కోర్టులో ఏముందంటే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కరెంట్ అంటే భయం అనేది ఒకటి ఉంది కాబట్టి కోర్టులో వేశారు. కోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది. అది ఇదేమీ ఆర్టీపీపీ మాదిరి పవర్ స్టేషన్ కాదు, అది ప్రజలకు ఇచ్చే పవరే కాబట్టి ఓన్లీ స్విచ్చింగ్ స్టేషన్. అది దానికి తగిన సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. కొంతవరకు దాదాపు 80% వరకు జరిగింది అది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మన చెప్పిన ప్రకారము దాని దారి కావాలని చెప్పేసి మన ఎంఆర్ఓ గారికి కలిసి వినతి పత్రం కూడా ఇచ్చాము. అది మరి వారు కూడా సానుకూలంగా స్పందించి మనకు దారి ఇచ్చేదానికి సుముఖంగా ఉన్నారు. అతి తొందరలో ఈ విషయం కలెక్టర్ గారి దృష్టి కూడా ఉంది కాబట్టి కొన్ని ఆ రెవెన్యూ సమస్యలు క్లియర్ అయిపోతే మేము ఈ సబ్స్టేషన్ మళ్ళీ పునరుద్ధరణకి పనులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా నేను చెప్తున్నాను. తప్పనిసరిగా మేము ఈ వర్కులు స్టార్ట్ చేసి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేట్లు చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇది పూర్తి మొదలైతే ఒక 2 months 2 నెలలు, అది 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల తర్వాత గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చింది. అది ఇప్పుడు మీరు అంతా చూసి ఉంటారు, పేపర్లు కూడా అక్కడ కూడా చూసి ఉంటారు. దాదాపు 70-80% పనులు అయిపోయినాయి. ఇప్పుడున్న ముఖ్య సమస్య ఏంటంటే హెవీ ఎక్విప్మెంట్ అక్కడ రావాలి. పవర్ ట్రాన్స్ఫార్మర్ అని, స్విచ్చింగ్ గేర్ అని వచ్చేదానికి దారి సమస్య ఉంది. కాబట్టి గౌరవ శాసన సభ్యుల వారి సపోర్ట్తో మేము అదే దారి క్లియర్ అయిపోతే మా ఎక్విప్మెంట్ వచ్చేసి క్లియర్ చేస్తాము. బహుశా అది ఒకవేళ అన్ని క్లియర్ అయిపోతే ఒక 2 monthsలో దాన్ని ఛార్జ్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అది ఎందుకంటే ప్రజలకు ఉపయోగము, మాకు ఉపయోగం. అది ఎందుకంటే ఎక్కడో దూరం నుండి పవర్ వస్తే లో వోల్టేజ్ వస్తుంది, ఏమైనా పవర్ పోతే చాలా టైం పడుతుంది. కాబట్టి అది క్లియర్ చేసేదానికి దగ్గర సబ్స్టేషన్ ఉంటే వితిన్ 10-15 minutesలో అది క్లియర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ ఉపయోగం. కాబట్టి తప్పనిసరిగా మా తరఫున మేము ప్రయత్నం చేసి తప్పనిసరిగా దీన్ని సాల్వ్ చేస్తామండి.